హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 3 టీవీ. నేను శరత్. లైవ్ ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్స్ గురించి మీరు వినే ఉంటారు. అసలు ఇండియాలో స్టాక్ మార్కెట్స్ ఎలా వర్క్ చేస్తాయి, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం లాసా ప్రాఫిటా, ఇలాంటి డౌట్స్ ఎన్నో మనకు ఉండే ఉంటాయి. వాటి గురించి మనకు క్లియర్గా డీటెయిల్స్ చెప్పడానికి మన ముందు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ చారువాసన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటివి, స్టాక్ మార్కెట్స్ అసలు ఎలా వర్క్ చేస్తాయి, అసలు స్టాక్ మార్కెట్స్ రెగ్యులేటర్స్ ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇనిషియల్గా ఏదైనా కంపెనీ వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కోసము, వాళ్ళ ఫండ్స్ రైజ్ చేయడం కోసం మనకు పబ్లిక్ ఇష్యూ కోసం వస్తుంటారు. దీంట్లో 1993 బిఫోర్ మీరు చూస్తే షేర్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేవాళ్ళు ఫండ్స్ రైజ్ చేసినప్పుడు. ఆ టైంలో ఓటీసీ మార్కెట్స్ అని మాట్లాడేవాళ్ళు అనమాట. ఆ టైంలో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ ఓటీసీ. బయ్యర్స్ వస్తారు, సెల్లర్స్ వస్తారు, వాళ్ళకి షేర్లు ఏవి కావాలి ఇష్టమున్న వాళ్ళు కొనుక్కుంటారు, అమ్మేవాళ్ళు అమ్ముతుంటారు అన్నమాట. ఈ సిస్టమ్ని క్వాలిటీ, క్వాంటిటీ ఇవన్నీ తీసుకురావడం కోసమే ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. దీంట్లో ఎక్స్చేంజెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దే ఆర్ ఇంటర్మీడియరీస్ ఫర్ బయ్యర్ అండ్ సెల్లర్స్. కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి ఇంటర్మీడియరీస్ ఎక్స్చేంజ్. వీళ్ళు కొన్నది అమ్మింది సెటిల్మెంట్ చేయడం కోసం క్లియరింగ్ మెంబర్స్ ఉంటాయి. ఎన్సీఎల్ అనేసి, ఐసీఎల్ అని చెప్పేసి మనకు ఎన్ఎస్సికి, బిఎస్సికి, ఎక్స్చేంజెస్కి క్లియరింగ్ చేస్తుంటారు వాళ్ళు. సో ఈ బై చేసిన షేర్స్, సెల్ చేసిన షేర్స్ సెటిల్మెంట్ గ్యారంటీ అనేది ఎన్సీఎల్, ఐసీఎల్ ఇస్తుంది. అసలు స్టాక్ మార్కెట్స్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఈ స్టాక్ మార్కెట్స్ ఎన్ఎస్సి ఎక్స్చేంజ్, బిఎస్సి ఎక్స్చేంజ్, అట్లే కమోడిటీస్ కోసం ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ అనేసి మెయిన్ ఎక్స్చేంజెస్ ఈ మూడు మన ఇండియన్ మార్కెట్స్లో. ఈ మూడు ఎక్స్చేంజెస్కి రెగ్యులేటరీ అయితే ప్రజెంట్ సెబీ ఉంది. కమోడిటీ మార్కెట్స్కి ఇంతకుముందు ఎఫ్ఎంసీ రెగ్యులేటర్ ఉండేది. ఇప్పుడు ఎఫ్ఎంసీ కూడా తీసుకొచ్చి సెబీలో మెర్జ్ చేసేసారు. కాబట్టి సెబీనే ఈ స్టాక్ మార్కెట్ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తుంది. మన ఇండియన్ మార్కెట్ రెగ్యులేటర్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రెగ్యులేటరు సెబీ. సార్, ఈ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, వాటిని ఎలా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయాలంటే ఎలిజిబిలిటీస్ ఏమైనా ఉంటాయా ఇండియన్ మార్కెట్స్లో? మనకు ట్రేడింగ్ డిమాట్ అకౌంట్స్ అంటే ఎవరైనా షేర్స్ కొనాలనుకున్న వాళ్ళు కానీ, అమ్మాలనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎలక్ట్రానిక్ మోడ్లో ట్రేడింగ్ చేయడానికి కోసమే ఈ ట్రేడింగ్ అకౌంట్స్ అనేటివి ఓపెన్ చేసుకోవాలి. ఇవి మనకు ఎన్ఎస్సిలో, బిఎస్సిలో స్టాక్ మార్కెట్స్ కోసం ఓపెన్ చేసుకోవచ్చు. కమోడిటీస్ కోసం ఎంసీఎక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. క్యాష్ మార్కెట్ అని, ఎఫ్&ఓ అని, కరెన్సీ డెరివేటివ్స్ అని, కమోడిటీ డెరివేటివ్స్ అని రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి. దీంట్లో ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్న క్లయింట్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సెగ్మెంట్ని చూస్ చేసుకొని అవి మాత్రమే సెలెక్ట్ చేసి మన అప్లికేషన్లో సైన్ చేస్తే మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటంటే, మనం బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తామో బ్యాంక్లో క్యాష్ రిజర్వ్ చేసుకోవడం కోసం మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో మన క్యాష్ మొత్తం బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టు మనం కొన్న షేర్స్ని డిపాజిట్ చేసుకోవడం కోసం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. సో దీనికి మినిమం క్రైటీరియా అనేది 18 years ఏజ్ కంపల్సరీ ఉండాలి. అదర్ దాన్ దట్ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. దీనికి సీకేవైసీ ప్రాసెస్ ఉంటుంది. మొత్తం వెరిఫికేషన్ అయ్యి వ్యాలిడేషన్ అయినాకనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. సరే, ఐపీఓ, ఎఫ్పిఓ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, షేర్ మార్కెట్లో కంపెనీస్ వచ్చి షేర్స్ని, ఫండ్స్ని రైజ్ చేయడం కోసము షేర్స్ని ఇష్యూ చేస్తాయి. ఈ ఇష్యూ చేసే ప్రాసెస్లో ఫస్ట్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. కంపెనీ ఒక 100 కోట్ల ఫండ్స్ రైజ్ చేస్తుంది. ఈ ఫండ్స్ రైజ్ చేసినప్పుడు మార్కెట్లోకి వచ్చి ఒక రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ని అపాయింట్ చేసుకొని ఫస్ట్ సెబీ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకొని మార్కెట్లోకి వస్తారు. వచ్చినప్పుడు ఈ షేర్స్ ఐపీఓ రూపంలో మార్కెట్లోకి వస్తాయి అన్నమాట. ఎఫ్పిఓ అంటే ఒకసారి మార్కెట్లోకి వచ్చిన షేర్స్ని ఫర్దర్ ఇంకా ఫండ్స్ కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ రైజ్ చేసినప్పుడు దీన్ని ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఇవి రెండు కూడా ఇప్పుడు ప్రజెంట్ మొత్తం డిమాట్ మోడ్లో అవుతున్నాయి, ఎలక్ట్రానిక్ మోడ్లో అవుతున్నాయి. ఫిజికల్ మోడ్ కూడా ఇంకా ఉంది ప్రస్తుతానికి. షేర్స్ ఫిజికల్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఐపీఓలో. సో
ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక షేర్స్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్స్ ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ కంపెనీ ఎక్కడ లిస్ట్ చేయాలనుకుంటే అక్కడ లిస్ట్ చేస్తుంది. లిస్ట్ చేసిన తర్వాత మనకు ట్రేడింగ్లోకి అందుబాటులోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 షేర్లు కొన్నాను ఐపీఓలు, అవి అమ్మాలి కదా, అమ్మడం కోసమే సెకండరీ మార్కెట్లోకి షేర్స్ ఎక్స్చేంజ్లో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అక్కడ ప్రాఫిట్ బేస్ చేసుకొని ఎవరు ఎక్కడ సెల్ చేయాలనుకుంటే అక్కడ సెల్ చేసుకోవచ్చు. సో ఈ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్కి వచ్చేటప్పటికి మనకు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లో కొన్న షేర్స్ అని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డీమ్యాట్ మోడ్లో కన్వర్ట్ అయ్యి డీమ్యాట్లో మన షేర్స్ ఉంటాయి. వీటిని అమ్మడానికి మనం సెకండరీ మార్కెట్లో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఆర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ బేస్ చేసుకొని ఎప్పుడు అమ్మాలనుకుంటే అప్పుడు మనం సెకండరీ మార్కెట్లో అమ్మచ్చు. ఇవి అమ్మడానికి కొనడానికి మనకు ట్రేడింగ్ మెంబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిస్టంలో చూస్తే సెబీ తర్వాత ఎక్స్చేంజ్ కోసం సెటిల్మెంట్ చేయడానికి క్లియరింగ్ మెంబర్స్ ఉన్నారు. ఈ ఎక్స్చేంజెస్ ఏవైతే ఎన్ఎస్సి బిఎస్సి ఎంసీఎక్స్ ఉన్నాయో వీళ్ళు డైరెక్ట్గా క్లయింట్ దగ్గరకు వచ్చి సర్వీస్ని ప్రొవైడ్ చేయలేరు. అందుకని వాళ్ళ కింద ఒక ఇంటర్మీడియరీస్ని క్రియేట్ చేశారు. వీళ్ళనే ట్రేడింగ్ మెంబర్స్ అంటారు. ఈ ట్రేడింగ్ మెంబర్స్ ఎన్ఎస్సి బిఎస్సి ఎంసీఎక్స్లో దే విల్ టేక్ మెంబర్షిప్. అదేవిధంగా డిపాజిటరీస్ ఉన్నాయి మనకు. షేర్స్ మనం డిమాట్లో చేసుకోవడానికి 2 డిపాజిటరీస్ ఉన్నాయి మనకు, సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి. వాళ్ళ దగ్గర కూడా రిజిస్టర్ చేసుకుంటారు ఇంటర్మీడియరీస్. సో క్లయింట్ ఎవరైతే బయింగ్ సెల్లింగ్ చేయాలనుకుంటారో వీళ్ళు డైరెక్ట్గా ట్రేడింగ్ మెంబర్ దగ్గరికి వస్తే డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దే కెన్ స్టార్ట్ ద ట్రేడింగ్. సార్, ఈ డివిడెండ్ స్ప్లిట్ బోనస్ వాటి గురించి కొంచెం క్లుప్తంగా. డివిడెండ్ స్ప్లిట్ బోనస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ షేర్స్ ఇష్యూ అయినాయి, డిమాట్లోకి వచ్చేసినాయి, క్లయింట్ ఇన్వెస్ట్ చేశాడు, క్లయింట్ కొన్ని షేర్స్ కొన్నాడు. ఈ కొన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ కంపెనీ కానీ లేదా ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ కొన్నాం. కంపెనీ విల్ బీ పెర్ఫార్మింగ్ ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిజల్ట్స్ వస్తుంటాయి, ప్రాఫిట్ లాసెస్ రికార్డ్ అవుతుంటాయి. ఈ ప్రాఫిట్ లాసుల్లో నుంచి సర్టెన్ % ఆఫ్ ప్రాఫిట్ని షేర్ హోల్డర్స్కి ఇవ్వడం కోసం అలాట్ చేస్తారు. దీన్నే డివిడెండ్ అంటారు. సో బేస్డ్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న షేర్కి 10% డివిడెండు అంటే 1 రూపీ. సో ఆ అలాట్ అయిన డివిడెండు మీరు రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా క్రెడిట్ అవుతుంది. స్ప్లిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ షేర్స్ ఇష్యూ చేసింది, ఒక 500 crores వర్త్ షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత మార్కెట్లో వాళ్ళ టర్నోవర్ పెంచుకోవడానికి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకోవడానికి ఆ షేరు 500లో లిస్ట్ చేసిన షేర్ని 1000 రూపీస్ వెళ్ళింది అనుకోండి, దాన్ని స్ప్లిట్ చేస్తారు. 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న షేర్ని 2 రూపీస్కో 5 రూపీస్కో 1 రూపీస్కో స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్ చేసినప్పుడు సేమ్ రేషియోలో షేర్స్ ఇన్వెస్టర్కి క్రెడిట్ అవుతుంది. దీన్నే స్ప్లిట్ అంటారు. నెక్స్ట్ బోనస్. ఇప్పుడు మనం డివిడెండ్ గురించి మాట్లాడుకున్నాం. డివిడెండ్ ఏంటి? కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో సర్టెన్ % ఆఫ్ షేర్ని ఇన్వెస్టర్స్కి ఇవ్వడం కోసం డివిడెండ్ రూపంలో ఇస్తారు. అదేవిధంగా బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీవి ఒక 10 lakh షేర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ షేర్ ఈస్ 100 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. వాళ్ళు షేర్ బోనస్ ఇచ్చినప్పుడు ఇన్వెస్టర్ కోసము 1:2 అనుకోండి, అంటే ఫర్ ఎవ్రీ 2 shares 1 షేరు బోనస్ వస్తుంది. ఈ బోనస్ ఇచ్చినప్పుడు ప్రైస్ కూడా సేమ్ రేషియోలో రెడ్యూస్ అయ్యి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సరే, స్టాక్ మార్కెట్లో రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకసారి ఆ ఇన్వెస్టర్స్ ఏంటో ఒకసారి క్లుప్తంగా. స్టాక్ మార్కెట్లో నార్మల్గా మనం ఎక్కువ చూసేది రిటైల్ ఇన్వెస్టర్స్. ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే నార్మల్ ఇండివిజువల్స్ కానీ కార్పొరేట్స్ కానీ వీళ్ళంతా కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కింద వస్తారు. అదర్ దెన్ దిస్ హెచ్ఎన్ఐ అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అని చెప్పేసి. వాళ్ళకి సర్టెన్ క్రైటీరియా ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకొని, వాళ్ళ నెట్వర్క్ని బేస్ చేసుకొని హెచ్ఎన్ఐ కింద వాళ్ళని ట్రీట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఓలకు వచ్చామనుకోండి, ఇండివిజువల్ కెన్ అప్లై ఓన్లీ అప్ టు 2 lakhs వర్త్ ఐపీఓ. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ షేర్స్ ఓన్లీ 2 lakhs వర్తే అప్లై చేయగలుగుతారు ఇండివిజువల్. అదే హెచ్ఎన్ఐ క్లయింట్స్కి హీ కెన్ అప్లై మోర్ దెన్ 2 lakhs అనమాట. సో అది కాకుండా ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ అని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఫండ్స్ చూసామనుకోండి, ఇప్పుడు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఎస్ఐపి వేసుకున్న కస్టమర్స్ ఉంటారు. సో వీళ్ళ ఫండ్స్ అన్నీ కూడా ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఎవ్రీ మంత్ వస్తుంటాయి అన్నమాట. ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ అన్నీ కూడా
బ్యాంక్ ఏఎంసీలో అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని ఉంటుంది, దాంట్లో క్రెడిట్ అవుతుంటుంది. దాన్ని ఫండ్ మేనేజర్ హీ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్వేర్. సో అట్లా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఎవ్రీ మంత్ ఆయన ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసిన పోర్ట్ఫోలియో ప్రకారము హీ విల్ అలొకేట్ ద ఫండ్స్. మనం ఇన్వెస్టర్స్ గురించి వచ్చేటప్పటికి మనకు రిటైల్ ఇన్వెస్టర్స్తో పాటు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని కూడా ఉంటారు. ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరంటే బ్యాంక్స్, ఎల్ఐసీస్, దే విల్ హ్యావ్ వెరీ హై నెట్వర్త్ ఆఫ్ ఫండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్, ఈచ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏఎంసీ ఉంటుంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పేసి. వీళ్ళు దే విల్ గెట్ ఎవ్రీ మంత్ ఎస్ఐపిస్, కొన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎవ్రీ మంత్ క్రెడిట్ వస్తుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కింద రిజిస్టర్ అవుతారు. సో రిటైల్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇది కాకుండా మనకు అదర్ కంట్రీస్ నుంచి మన దగ్గర ట్రేడ్ చేసేవాళ్ళు ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. మళ్ళీ ఇండివిజువల్స్ కింద ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉంటారు. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్, వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సరే, ఈ బ్లూ చిప్ స్టాక్స్ అంటే ఏంటి? బ్లూ చిప్ స్టాక్స్ అంటే మనకు వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, ఫైనాన్షియల్గా కానీ స్ట్రక్చర్ పరంగా కానీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బ్లూ చిప్ స్టాక్స్లో మనకు రిస్క్ కంపేర్ టు అదర్ స్టాక్స్ తక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఇది కాకుండా మీకు ఈవెన్ ప్రాఫిట్స్ కానీ ఇవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి మనం ఫండమెంటల్స్, టెక్నికల్స్ అవి స్టడీ చేసుకుని వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి బ్లూ చిప్ స్టాక్స్లో. ఈ ఫండమెంటల్ అనలిస్ట్, టెక్నికల్ అనలిస్ట్ గురించి ఒకసారి. ఫండమెంటల్ అనలిస్ట్, టెక్నికల్ అనలిస్ట్ అంటే ఇప్పుడు మనకు చాలామంది కొత్తగా ఇన్వెస్టర్స్ యాడ్ అవుతూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ ట్రేడ్ చేస్తున్నారని వాళ్ళు కూడా ట్రేడ్ చేయడము, లేదా కొంతమంది ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకొని స్టాక్స్ గురించి లేదా క్లాసెస్ విని ట్రేడింగ్ స్టార్ట్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. వీళ్ళంతా ఏంటంటే నాలెడ్జ్, వాళ్ళు ట్రేడ్ చేసే స్క్రిప్ట్స్ మీద ఎంతవరకు నాలెడ్జ్ ఉందనేది వాళ్ళకి ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దే హ్యావ్ టు స్టడీ అబౌట్ ద స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఏదైతే వాళ్ళు ట్రేడ్ చేయాలనుకుంటున్నారో దాని గురించి కంప్లీట్గా స్టడీ చేయాలి. దానికి సంబంధించిన సెక్టార్, ఆ స్క్రిప్ట్ యొక్క సెక్టార్ ఏ సెక్టార్లో ఉంది, ఆ సెక్టార్ నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దానికి సంబంధించిన గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏమైనా హర్డల్స్ ఉన్నాయా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఆ పర్టికులర్ సెక్టార్కి, ఆ పర్టికులర్ స్క్రిప్ట్ ఉన్న సెక్టార్కి బెనిఫిట్స్ ఉన్నాయా, ఇవన్నీ స్టడీ చేసుకోవడము, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ స్టడీ చేయడము, దీన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. టెక్నికల్ అనాలిసిస్ అంటే మనకు ఒక స్క్రిప్ట్ మార్కెట్లో, సెకండరీ మార్కెట్లో ఇంట్రడ్యూస్ అయినాక 1 year, 2 years, 3 years, 4 years అట్లా కంటిన్యూస్గా ట్రేడింగ్ ప్యాటర్న్ జరుగుతున్నప్పుడు ఈ ప్రైస్ ప్యాటర్న్ని మనము కంప్లీట్గా చూస్తే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ పర్టికులర్ స్క్రిప్ట్కి మీరు గ్రాఫికల్ ప్యాటర్న్ స్టడీ చేసినప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, పాజిటివ్ ట్రెండ్ ఉందా, నెగిటివ్ ట్రెండ్ ఉందా, కన్సాలిడేషన్ ట్రెండ్ ఉందా, దీనికి మళ్ళీ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని చెప్పేసి, మొమెంటమ్స్ అనేసి, ప్రైస్ యావరేజ్ వెయిటెడ్ ఇండెక్సెస్ అనేసి, ఇట్లా డిఫరెంట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ని, ప్రైస్ ప్యాటర్న్ని స్టడీ చేసి డెసిషన్ తీసుకోవడాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సరే, ఎస్ఐపికి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మనకు ఎవరికైతే మార్కెట్లో నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, వీటి మీద గ్రిప్ లేని వాళ్ళు కానీ, మనం కూడా ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో సంపాదించుకున్నాము, వీ కెన్ ఆల్సో యాడ్ సమ్ అమౌంట్, సమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ టు మార్కెట్ అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ని ప్రిఫర్ చేయడం బెస్ట్. అయితే ఎస్ఐపి అనేది కూడా ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కొంచెం నాలెడ్జ్ ఉంది, ఈ సెక్టర్ బాగుంటుంది, ఆ సెక్టర్ బాగుంటుంది అని తెలిసిన వాళ్ళు దే విల్ ఇన్వెస్ట్ ఇన్ పర్టికులర్ సెక్టర్. అదేవిధంగా ఎస్ఐపి ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 6 monthsలో మార్కెట్ పాజిటివ్లో ఉంది, 6 months తర్వాత మార్కెట్ ఫాల్ అయింది, ఒక
ఒక 1 month 2 months. సో ఎవరైతే మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారో 6 monthsలో దే విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. ఎవరైతే 6 months తర్వాత ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ 2 monthsలో వాళ్ళ 1 lakh ఇన్వెస్ట్మెంట్ 20,000 ఎరోజన్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 80,000కి రావచ్చు. సో ఈ ప్రాబ్లం లేకుండా కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ లాంగ్ టర్మ్ చేసేవాళ్ళు ఎస్ఐపి బెస్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ నేను ఒక 50,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను మార్కెట్లో అనుకున్న వాళ్ళు ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ ఎస్ఐపి కింద యాడ్ చేసేసుకుంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ అవుతుంటుంది కాబట్టి మార్కెట్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అట్ ఎవ్రీ ప్లేస్ నీ ఇన్వెస్ట్మెంట్ని మార్కెట్లో ప్లేస్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే యావరేజ్ అయిపోతుంది నీ ఇన్వెస్ట్మెంట్. సో దానివల్ల ఎస్ఐపి అనేది ప్రిఫర్ చేయడం బెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక 1 lakh సంపాదించే ఒక ఐటీ ఎంప్లాయీ డైరెక్ట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఒక ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం బెటరా, మీ సజెషన్? అంటే ఐటీ ఎంప్లాయీ అని కాదు, ఎవరైనా కూడా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళాలన్నా లేదా డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా అనేది వాళ్ళ నాలెడ్జ్ని బేస్ చేసుకొని రిస్క్ అండ్ రివార్డ్స్ ఎట్లా? రిస్క్ అండ్ రివార్డ్స్కి వస్తే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వితౌట్ నాలెడ్జ్ హై రిస్క్. మనకు మార్కెట్లో అవగాహన తక్కువ ఉన్నప్పుడు వీ బెటర్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ సమ్ వర్క్. ఏంటంటే ఏ సెక్టార్ బాగుంటుంది నెక్స్ట్ 10 years, అదైతే పీపుల్ కెన్ ప్రిడిక్ట్. నీకు తెలియకపోయినా మీ ఫ్రెండ్స్ని అడగచ్చు, లేదా నీకు తెలిసిన ఎక్స్పర్ట్స్ని ఎవరైనా ఏ సెక్టార్ బాగుంటుంది నెక్స్ట్ 5-10 years అనేది కనుక్కొని ఆ సెక్టార్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల యూ కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్స్. సరే, ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు పే ఇన్ అండ్ పేఅవుట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మన స్టాక్స్ అమ్ముకున్న తర్వాత మన పేఅవుట్స్ ఎన్ని రోజులలో మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ అందరూ ట్రేడింగ్ మెంబర్స్ కూడా ఎలక్ట్రానిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈవెన్ పేమెంట్స్ త్రూ ఫోన్పే పే చేయడం కానీ, గూగుల్ పే కానీ, ఆన్లైన్ బ్యాంక్ పేమెంట్స్ అన్నీ కూడా అవైలబిలిటీకి వచ్చేసాయి. సో వన్స్ యూ మేక్ ద పేమెంట్ మేబీ నెక్స్ట్ మినిట్ ఇట్ విల్ బీ క్రియేటెడ్ ఇన్ యువర్ ట్రేడింగ్ అకౌంట్. ఇప్పుడు జిరోదా లాంటి కంపెనీస్ కానీ, బిఎన్ఆర్టీ లాంటి కంపెనీస్ కానీ వన్స్ యూ మేక్ ద పేమెంట్ ఇమీడియట్లీ యూ విల్ గెట్ ద మార్జిన్, ఇమీడియట్గా ట్రేడ్ చేయొచ్చు మార్కెట్లో. సో ఈ ఫెసిలిటీస్ అయితే నీకు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. సేమ్ టైం మనం పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్లో ఉంది, దాంట్లో 9 lakhs పర్చేస్ చేసాము, 1 lakh రూపీస్ మనకు అక్కడ ఇన్వెస్ట్మెంట్లో చేయకుండా ఖాళీగా ఉన్నాయి ట్రేడింగ్ మెంబర్ దగ్గర. ఇఫ్ యూ వాంట్ టు రిక్వెస్ట్ పేఅవుట్ ఆన్లైన్లో రిక్వెస్ట్ ఫెసిలిటీస్ ఉంటుంది. కొంతమంది మొబైల్ యాప్ నుంచే మనం పేఅవుట్ రిక్వెస్ట్ చేయొచ్చు. మొబైల్ యాప్ నుంచి పేఅవుట్ రిక్వెస్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది దే ఆర్ గివింగ్ రిక్వెస్ట్ త్రూ బ్యాక్ ఆఫీస్, కొంతమంది త్రూ ఈమెయిల్. సో డిఫరెంట్, ఈవెన్ త్రూ ఫోన్ కాల్ తీసుకొని పేఅవుట్ రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వన్స్ యూ మేక్ ద పేఅవుట్ రిక్వెస్ట్ బిఫోర్ ద ట్రేడింగ్ అవర్స్, మేబీ కట్ ఆఫ్ టైం ఉంటుంది 2 o'clock కానీ 3 o'clock కానీ, యూ విల్ గెట్ ద ఫండ్స్ విత్ ఇన్ 24 hours. సరే, ఈ బ్రోకర్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి చూడాలి? అసలు ఎలాంటి బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి? మనం ఈ ట్రేడింగ్ మెంబర్స్ ఎవరైతే మనం బ్రోకర్ అంటామో, ఈ ట్రేడింగ్ మెంబర్స్ ఓన్లీ ఆఫ్లైన్ ట్రేడింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మొబైల్ ట్రేడింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ ఫెసిలిటీస్ దే ఆర్ గివింగ్. మీకు జిరోదా లాంటి కంపెనీస్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళు, దే హ్యావ్ డిఫరెంట్ యాప్స్, మొబైల్ యాప్స్ ఉన్నాయన్నమాట. ఈ మొబైల్ యాప్స్లో ఎవరి యాప్స్ మీకు కంఫర్ట్గా ఉంటుందో వాళ్ళ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ కంఫర్ట్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ట్రస్ట్ ఇష్యూ ఉంటుంది కదా సార్? ఏ ట్రస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి లాస్ట్ 3 yearsలో మార్కెట్లో సెబీ కంప్లైన్సెస్ బాగా పెరిగాయి. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంది సెబీది. సో కాబట్టి ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మార్కెట్లో క్లయింట్ ఇన్వెస్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే మీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ బ్రోకర్ దగ్గర నుంచి క్లియరింగ్ మెంబర్ ఎన్సిఎల్ కానీ ఐసిఎల్ దగ్గరికి కానీ వెళ్ళిపోతాయి మీ ఫండ్స్. మళ్ళీ మీకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత పేఅవుట్ రిక్వెస్ట్ అవసరం ఉందో అంత మాత్రమే తీసుకోగలుగుతారు. ఆల్మోస్ట్ టోటల్ ఫండ్స్ని బ్రోకర్ దగ్గర లేకుండా క్లియరింగ్ మెంబర్ దగ్గర పార్క్ చేస్తున్నారు ప్రజెంట్. సో ట్రేడింగ్ మెంబర్ ట్రస్ట్ అనే దాని మీద ప్రజెంట్
వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు ద క్లయింట్ మనీ. సో ఇంకా ఫ్యూచర్లో మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ 6 months ఐపీఓ లాగా దే వాంట్ టు బ్రింగ్ ఏ న్యూ సిస్టమ్ వేర్ క్లయింట్ అసలు మనీయే పే చేయడు, బ్యాంక్లోనే ఉంటుంది, జస్ట్ బ్లాక్ అవుతుంది అంతే. మనీ బ్లాక్ అవుతుంది, ట్రేడింగ్ చేసుకోవచ్చు. నీకు ఎప్పుడు పే అవుట్ కావాలో బ్లాక్ రిక్వెస్ట్ రిలీజ్ చేయమంటే చేస్తారు. యూ కెన్ టేక్ నీ అమౌంట్ నీ బ్యాంక్లోనే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ గెట్ రిలీజ్డ్ బై ద బ్యాంక్. సో ఈ సిస్టమ్ వస్తుంది ఒక 6 monthsలోనే. మరి డెలివరీ ట్రేడింగ్కి ఇంట్రాడే ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఎందులో ట్రేడ్ చేస్తే మనం సేఫ్ ఉంటాం? డెలివరీ ట్రేడింగ్ అంటే చాలామంది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, చాలామంది కొత్త యంగ్స్టర్స్ వచ్చేసి డెలివరీ ట్రేడింగ్ని రోజు ఇంట్రా ట్రేడింగ్ అంటే మార్నింగ్ 9:15 కొనేసి 3:30 లోపు అమ్మేస్తే చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి, నేను రోజు ఇంత సంపాదించాను అంత సంపాదించాను అని చెప్పి న్యూస్లో మనం వింటున్నాం. చాలామంది లాస్ అయిపోతున్నారు ఎక్కువ అందులో. అసలు ఏది సేఫ్ ట్రేడింగ్? అది ఇంట్రాడే ట్రేడింగ్ అంటే చేయొచ్చా చేయకూడదా? ఇంట్రాడే ట్రేడింగ్ అనేది కంప్లీట్ ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ దే హ్యావ్ సమ్ ఫండమెంటల్ న్యూస్ కానీ టెక్నికల్ న్యూస్ కానీ ఇఫ్ దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ద మార్కెట్స్ దోస్ పీపుల్ కెన్ ట్రేడ్. వాళ్ళు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయొచ్చు. అదే ఎవరైతే డైలీ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, స్క్రిప్ట్ నాలెడ్జ్ ఇది తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే బెటర్ టు ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ డెలివరీ ట్రేడింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్క్రిప్ట్ ఈసారి రిజల్ట్స్ బాగుంటాయి, ఆడిటింగ్ ప్రాఫిట్ లాస్ రిజల్ట్స్ బాగుంది, వాళ్ళ రెవెన్యూ బాగుంది, సేల్స్ బాగుంది అనుకున్నప్పుడు దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే మనము విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. అంటే ఇంట్రాడే ట్రేడింగ్లో ఎక్కువ శాతం ఎందుకు లాస్ అయిపోతున్నారు? ఇంట్రాడే ట్రేడింగ్కి వచ్చేటప్పటికి స్పెక్యులేషన్స్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ జరిగేదాన్ని ప్రిడిక్ట్ చేయాలి మార్కెట్లో, మనం ఏం జరుగుతుంది అనేది. సో ఆ ప్రిడిక్షన్ అనేది 100% ప్రిడిక్షన్ మార్కెట్లో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈవెన్ ఇఫ్ యూ డూ దట్ 100 మందిలో 60 members మేబీ 50 members సక్సెస్ అవ్వచ్చు, మిగతా 50 members లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 50 members లాస్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుంది అంటే మోస్ట్లీ నాలెడ్జ్ తక్కువ ఉండడం వల్ల, మార్కెట్లో అవగాహన లేకపోవడం వల్ల, ఏదో ఈరోజే నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఈవినింగ్ లోపల నేను మళ్ళీ 10,000 5,000 సంపాదించేయాలనుకునే వాళ్ళు, వాళ్ళకున్న సైకాలజీ, మెయిన్ ట్రేడింగ్ సైకాలజీ బాగుండాలి. మనం ఒక దాని గురించి తెలియకుండా ఇన్వెస్ట్ చేసేసి దీంట్లో వచ్చేస్తుంది అనుకొని ఇన్వెస్ట్ చేయడం, ప్రాఫిట్ వచ్చినప్పుడేమో 2% 3% ప్రాఫిట్సే బుక్ చేసుకుంటారు, లాస్ వచ్చినప్పుడు 10% 20% అయినా కూడా చూస్తూ వెయిట్ చేస్తుంటారు. సో ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ వల్ల మోస్ట్లీ ఇంట్రాడే ట్రేడింగ్లో అమౌంట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఈ స్టాప్ లాస్ అంటే ఏంటి? స్టాప్ లాస్ ఒక కాల్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ మస్ట్గా పెట్టుకుంటే సేఫా? స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే సేఫ్ ఉంటుందా? అసలు స్టాప్ లాస్ అంటే ఏంటి సార్? స్టాప్ లాస్ అంటే మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసిన పొజిషన్ మీద నేను 5% లాస్తో ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను, ప్రాఫిట్ వస్తే 10% 20% బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు 5% మైనస్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసి పెడతాం, సెల్లింగ్ ఆర్డర్ని. ఫర్ ఎగ్జాంపుల్ ₹100 కొన్నాము, 5% అంటే ₹5 మైనస్, ₹95లో స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేసి పెడతాం. మార్కెట్ కన్నా ₹5 కిందకు వచ్చింది అంటే ఆటోమేటిక్గా నా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది, లాస్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ ₹5 లాస్ని నేను బుక్ చేసుకుంటాను. ప్రాఫిట్కి వచ్చేటప్పటికి మనం 10% వచ్చినా 20% వచ్చినా మీకున్న రీసెర్చ్ అనాలిసిస్ బేస్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఒక ఇంట్రాడే ట్రేడ్లో స్టాప్ లాస్ పెట్టడం కరెక్టే అంటారా? స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయడం వల్ల రిస్క్ అండ్ రివార్డ్స్ ఎట్లా ఉంటాయి? ఎనీ ట్రేడ్, ఇంట్రాడే ట్రేడ్స్ కానివ్వండి, F&O ట్రేడ్స్ కానివ్వండి, డెరివేటివ్ ట్రేడ్స్ కానివ్వండి, స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. మీరు షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు ఒక ₹10 ప్రాఫిట్ వస్తుంది అని ట్రేడింగ్లో దిగినప్పుడు దానికి నెగిటివ్ సైడ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది ఒక అవగాహనతో అక్కడ స్టాప్ పెట్టుకుంటే మీ లాస్ కట్ ఆఫ్ అయిపోతుంది. ప్రాఫిట్ని డిసైడ్ చేసుకున్నప్పుడు లాస్ కూడా వీ షుడ్ బి గెట్ రెడీ ఫర్ దట్ లాస్. మార్కెట్లో ప్రాఫిట్స్ ఒక్కటే ఉండవు, లాస్లో ఉంటాయి, ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్స్ ఒక్కటే ఉంటుంది అంటే ఎవరికి ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఒక 5 years 10 years 15 years ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళ పోర్ట్ఫోలియోని డైవర్ట్ చేసుకొని ఒక 10-15 స్క్రిప్ట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ రిస్క్ డైవర్సిఫికేషన్ అయిపోతుంది. సో 15 స్క్రిప్ట్స్లో ఒక్క స్క్రిప్ట్ వాళ్ళు అనుకున్నట్టు జరగకపోయినా కూడా మిగతా 14 స్క్రిప్ట్స్ దే విల్ గివ్ వెరీ గుడ్ ప్రాఫిట్
అండ్ ఈ లాస్ని రికవర్ చేసేస్తాయి అన్నమాట. సార్ మీరు ఓవరాల్గా డెలివరీ ట్రేడ్స్ అంటే లాంగ్ టర్మ్ ట్రేడింగ్ని సజెస్ట్ చేస్తారా లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ని సజెస్ట్ చేస్తారా మీ ఒపీనియన్ నార్మల్ పీపుల్? మార్కెట్లో నాకున్న అవగాహనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్. అంటే ఇప్పుడు మనం మంత్లీ ఆఫీస్కి వెళ్తాము, శాలరీ వస్తుంది, అలా మార్కెట్లో కూడా మంత్లీ మనం ఇంత సంపాదించేసుకున్నాము, ఇది ఒక ఇన్కమ్ లాగా సెకండ్ ఇన్కమ్ లాగా చేసుకున్నాము అనుకునే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ లూజింగ్. ఈవెన్ డెరివేటివ్ మార్కెట్స్లో ఇఫ్ ఎనీబడి వాంట్ టు ట్రేడ్, ఎవరన్నా ట్రేడ్ చేయాలనుకుంటే మనం ఆర్డర్ ప్లేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాపప్ వస్తుంది, సెబీ సర్క్యులర్ పాపప్. ఇంట్రాడే డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళు కానీ నార్మల్గా డెరివేటివ్స్లో చేసుకునే వాళ్ళు 93.5% పీపుల్ దే ఆర్ లూజింగ్ ద మనీ. ఓన్లీ 6.5% పీపుల్ మాత్రమే ప్రాఫిట్ చేస్తున్నారు. ఆ 6.5% పీపుల్లో కూడా మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద బ్రోకరేజ్. సో స్టిల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే F&Oలో డెరివేటివ్ మార్కెట్లో ట్రేడ్ చేయండి అని చెప్పి ఒక కాషన్ మెసేజ్ వస్తుందన్నమాట. దట్ మీన్స్ డెరివేటివ్స్ మార్కెట్ ఆర్ వెరీ రిస్కీ, హై రిస్క్ అనమాట. ఆ రిస్క్ బేర్ చేసేవాళ్ళు డెరివేటివ్స్లో ట్రేడ్ చేయొచ్చు. నా సజెషన్ ప్రకారం యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద ఫ్యూచర్ టార్గెట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 30 years ఏజ్ ఉంది, మ్యారేజ్ అయ్యింది, మీ అబ్బాయి చదువులకి మేబీ బీటెక్కో లేకపోతే బీటెక్ తర్వాత ఎంఎస్కో యూఎస్కి పంపించాలనుకున్నారు. ఆ టైంలో మీకు ఒక 30 lakhs 40 lakhs రిక్వైర్మెంట్ ఉంది. ఇన్వెస్ట్ నౌ 2-3 lakhs ఇన్ ద మార్కెట్ అండ్ యూ టేక్ గుడ్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ 15 years. లాంగ్ టర్మ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో యూ విల్ గెట్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. అంటే దాంట్లో కూడా యూ హ్యావ్ టు సెలెక్ట్ ద స్క్రిప్ట్స్, కంటిన్యూస్ ప్రాఫిట్ మేకింగ్ స్క్రిప్ట్స్, బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ దాంట్లో చూస్ చేసుకొని ఆ పర్టికులర్ సెక్టార్లో మనకు ఏది బాగుంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ వీ కెన్ టేక్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ ఫర్ దిస్. సార్ ఈ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటే ఈ టెక్నికల్ నుంచి మనకు రోజు నార్మల్గా మొబైల్కి మెసేజ్ వస్తుంటాయి, సో అండ్ సో బై, SBI బై, అపోలో టైర్ బై, స్టాప్ లాస్ టార్గెట్ డైలీ వస్తుంటాయి. ఆ డైలీ ట్రేడింగ్ చేయొచ్చు అంటారా అలా ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు మనము రీసెర్చ్ టిప్స్ రీసెర్చ్ టిప్స్ లైక్ ఎవరైతే ఇస్తున్నారో టెక్నికల్ కాల్స్ ఇస్తుంటారు, వీళ్ళు ఏంటంటే బ్రోకర్ నుంచి వస్తుంటాయి మనకు మెసేజ్, బ్రోకర్స్ నుంచి కానీ ఎవరైనా కూడా మనకి ఈ టిప్స్ ఇస్తున్నారంటే రీసెర్చ్ అనలిస్ట్స్ వీళ్ళు సెబీతో రిజిస్టర్ అయి ఉండాలి. నెంబర్ 1. అన్రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్టులు ఇచ్చే టిప్స్ని మనం ఫాలో అవ్వకూడదు. రెండోది, ఆ టిప్స్లోనే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత స్టాప్ లాస్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ప్రాఫిట్ రేషియో, లాస్ రేషియో చూసుకున్నాం అనుకోండి, 50-50 ఉందనుకోండి, అంటే రిస్కీ అనమాట ఆ పర్టికులర్ కాల్. మీకు 80% ప్రాఫిట్ ఛాన్స్ ఉంది, 20% రిస్క్ ఉందనుకోండి కాల్లో, దట్ యూ కెన్ టేక్ ఏ ఛాన్స్. రెండోది, మీకు ఇచ్చే రీసెర్చ్ అనలిస్టు లాస్ట్ 6 months వాళ్ళ కాల్స్ని మీరు డేటా అడగచ్చు, మీ సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంది. ఈ డేటా తీసుకొని బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ మేక్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ కాల్స్. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావం ఎంత చూపిస్తాయి సార్? అంటే వాటి ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? అంటే మార్నింగ్ నార్మల్గా మనం వింటుంటాం US మార్కెట్స్ డౌన్ ఉన్నాయి అందుకనే మన మార్కెట్ పడిపోయింది, అదంతా నిజం ఉంటుంది? అంటే మనకు ఇప్పుడు మార్కెట్ మూమెంట్ అనేది డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. మనకు ఆయిల్ సెక్టార్ అని, FMCG సెక్టార్ అని, పవర్ సెక్టార్ అని, అట్లా డిఫరెంట్ సెక్టార్స్లో దాని మీద ఏమన్నా కొత్త రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఆ పర్టికులర్ సెక్టార్లో ఎక్కువ అవుతుంటాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్ ఇష్యూస్ ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యుఎస్తో కానీ చైనాతో కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ వార్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఆ ఉక్రెయిన్ వార్ కానీ, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మార్కెట్ రెస్పాండ్ అవుతుంది. సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ భయపడి మార్కెట్లో అమ్మేయడం కానీ, అంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అనేది మనకు మార్కెట్లో కనబడుతుంది. ఆ సైకాలజీ అనేది ఆఫ్టర్ సమ్ 2-3 days 5 days సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మళ్ళీ రికవర్ అవ్వడమా, లేకపోతే సిచ్యువేషన్ వరస్ట్ అవుతుంటే ఇంకా పడిపోవడం అనేది మార్కెట్ యాక్షన్ అనేది ఉంటుంది. సో
గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ 100% మార్కెట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కూడా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపెడుతుందా సార్? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంటుంది. టూ మచ్ ఆఫ్ బుల్లిష్ ఉండదు, టూ మచ్ ఆఫ్ బేరిష్ ఉండదు. మార్కెట్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కానీ లేదా అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ మార్కెట్ మూమెంట్ అనేది నీకు వన్ సైడ్ ఉండదు. ఇట్ విల్ బి మోస్ట్లీ ఇన్ కన్సాలిడేషన్ ఫేజెస్. ఎందుకంటే డెవలప్మెంట్ స్కోప్ తక్కువ ఉంటుంది, మనకు పర్టికులర్ సెక్టార్స్లో గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. మేబీ పర్టికులర్ స్క్రిప్ట్స్ బేస్ చేసుకొని ఆ గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్న స్క్రిప్ట్స్ పెరగచ్చు. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని మూమెంట్ ఉంటుంది. నార్మల్గా ఈ బ్రోకర్స్ ఉంటారు కదా సార్, మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, బ్రోకర్స్ ఉంటారు. ఈ ఛార్జెస్ ఎలా తీసుకుంటారు సార్? లైక్ ఒక 1 lakh వర్త్ ఆఫ్ నేను స్టాక్ బై చేశాను, దానికి ఛార్జెస్ ఎలా తీసుకుంటారు? అందరికీ ఒకటే ఛార్జ్ ఉంటుందా? డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రోకర్స్ డిఫరెంట్ ఛార్జెస్ చేస్తారా? ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి కానీ ఈ ఛార్జెస్ అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అనేది నార్మల్గా బ్రోకర్ షుడ్ నాట్ ఛార్జ్ ఎనీ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ టు ద క్లయింట్. అంటే క్లయింట్స్ ఎవరికి కూడా అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ వేయకూడదు. డిమ్యాట్ అకౌంట్కి ఏఎంసీ ఛార్జెస్ అనేది ఉంటాయి, ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, బ్యాంక్ అకౌంట్ మనకు ఒక డెబిట్ కార్డ్ ఇస్తాడు, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయమంటాడు. ఎందుకంటే వాళ్ళకి మినిమం దే హ్యావ్ టు గెట్ సమ్ ఇన్కమ్ ఫర్ మెయింటైనింగ్ దీస్ అకౌంట్స్. అదేవిధంగా డిమ్యాట్ అకౌంట్స్ కూడా మనకు 300 రూపీస్ కానీ 250 రూపీస్ కానీ డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ ఛార్జెస్ వాళ్ళు స్పెసిఫై చేస్తారు. బిఫోర్ యూ సైనింగ్ ద అప్లికేషన్ నీకు ఛార్జెస్ మొత్తం స్పెసిఫై చేస్తారు, నీకు ఇంత ఛార్జ్ అవుతుంది. అవన్నీ మనం వీ కెన్ సీ ఇన్ ద టారిఫ్ షీట్ చూసుకొని మనకి ఇంకా దాని మీద ఏమైనా డిస్కౌంట్ కావాలంటే వీ కెన్ ఆస్క్ ఫర్ ద బ్రోకర్ ఫర్ బెటర్ డిస్కౌంట్. సరే, ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? సపోజ్ ఇన్వెస్టర్ ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు, కొంత అమౌంట్ డ్యామేజ్ అయింది, అది ఎవరిని అడగాలి? అసలు దాని గురించి కొంచెం డీటెయిల్గా ఒకసారి. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అనేది సెబీ ఏదైతే రెగ్యులేటర్ ఉందో వాళ్ళ ఫస్ట్ ఆబ్జెక్టివే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చి ఇన్వెస్ట్ చేశాడు ఒక బ్రోకింగ్ ఫర్మ్లో, అతనికి ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రైస్లో కాకుండా వేరే ప్రైస్లో ఆర్డర్ వచ్చింది. సో దానివల్ల అతనికి లాస్ ఉంటుంది. ఆ లాస్ని అతను ఇమీడియట్గా బ్రోకర్ మెంబర్కి ఒక మెయిల్ రాసి సొల్యూషన్ కోసం అడగచ్చు అనమాట. నేను ఆర్డర్ ప్లేస్ చేసింది ఈ ప్రైస్లో, నాకు ఇక్కడ వచ్చింది, లేదా ఇంకొక ఇష్యూ పేమెంట్ రాలేదని కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని హీ కెన్ బ్రింగ్ టు ద బ్రోకర్. బ్రోకరు మీకు హీ విల్ గివ్ ద రెస్పాన్స్ వన్స్ హీ రిసీవ్ ద కంప్లైంట్. కంప్లైంట్ రాగానే రిప్లై ఇస్తాడు. ఒకవేళ బ్రోకర్ ఇచ్చిన రిప్లై సాటిస్ఫాక్షన్ లేకపోతే హీ కెన్ రైజ్ ద కంప్లైంట్ టు ఎక్స్చేంజెస్, ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ అతను ఎక్కడ ట్రేడ్ చేస్తుంటే ఆ ఎక్స్చేంజెస్కి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ రిప్లై లేకపోతే స్కోర్స్ అనేవి ఒక సెబీ పోర్టల్ ఉంది, దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఇష్యూ రైజ్ చేస్తే స్కోర్స్ వాళ్ళు సెబీ వాళ్ళు సేమ్ కంప్లైంట్ని ఎక్స్చేంజ్కి ట్రేడింగ్ మెంబర్కి ఫార్వర్డ్ చేసి ఇమీడియట్గా క్లయింట్కి సొల్యూషన్ ఇవ్వమని చెప్తారు. స్టిల్ అక్కడ కూడా సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఆర్బిట్రేషన్ లెవెల్స్ ఉంటాయన్నమాట కంప్లైంట్ మీద. ఇఫ్ దెర్ ఈస్ ఏ మానిటరీ లాస్ అండ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద బ్రోకర్స్ ఏదైతే రిప్లై ఇచ్చారో లేదా సొల్యూషన్ ఇచ్చారో దానికి సాటిస్ఫాక్షన్ లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు. సరే, ఈ మొబైల్ యాప్ గురించి, నేను మొబైల్ యాప్లో ట్రేడ్ చేయడానికి నాకు వీలు లేదు, అలాంటప్పుడు నేను ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలి? దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? మనము మొబైల్ ట్రేడ్ ఆప్షన్ లేనప్పుడు ఆఫ్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ట్రేడింగ్ మెంబర్ దగ్గర ట్రేడింగ్ టెర్మినల్ డీలర్స్ నెంబర్స్ ఇస్తారు వాళ్ళు, ఆ నెంబర్కి కాల్ చేసి మనం ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. అక్కడ వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేయడానికి ఉంటుందా? ఏం ఛాన్సెస్ అలా? మీరు ప్లేస్ చేసే ప్రతి ఆర్డరు ఫోన్లో రికార్డ్ అవుతుంది, ఆ రికార్డింగ్స్ అన్నీ సేవ్ అవుతాయి. మీరు కూడా కావాలంటే సేఫ్టీ కోసం మీ మొబైల్లో రికార్డింగ్ పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు? ప్రాబ్లం ఏముండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మా ఆడియన్స్కి చాలా స్టాక్ మార్కెట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా అవేర్నెస్ వచ్చింది అందరికీ. ఒక గైడెన్స్ చూశారు కదా, చాలా మనకు స్టాక్ మార్కెట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.